ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు విఠలానంద శిష్యులైన వేదానంద బాబాజీ ఆశ్రమానికి వచ్చానండి. ఆయన పేరు వేదానంద సరస్వతి. ఆయన ఆశ్రమం అండి ఇది గంపలగూడెం తోటమూల ఎన్టీఆర్ జిల్లా లోకి వస్తుందండి ఈ ఆశ్రమం. ఇంతకుముందు కూడా నేను వచ్చాను. ఇక్కడైతే 4 రోజులు ఉన్నాను. ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా పచ్చిమిర్చి పంట అన్నమాట. ఇదంతా చక్కని వాతావరణం, చక్కని పచ్చని చెట్లు, అన్ని మామిడి చెట్లేనండి. ఇక్కడ చల్లగా ఉంటుంది శీతాకాలం. తర్వాత ఇక్కడ పంట వరి పండుతుంది. తర్వాత ఏమో పత్తి కూడా పండుతుంది. ఇది ఆశ్రమం మార్గం అన్నమాట. ఇది దారిది రోడ్డుకి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇది చూడండి, ఆయన్ని వ్యవసాయ భూములేనమాట. ఇదైతే కనుక బాబాజీ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసి వచ్చారండి. 30 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. నాకు ఒక తమ్ముడు ద్వారా పరిచయం జరిగిన ఇది ఆశ్రమం ముందు భాగం అన్నమాట. దారి అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ కాలభైరవ స్వామి విగ్రహం 23 అడుగులండి. ఇప్పుడు బాబాజీ బయటకు వస్తున్నారు. సరిగ్గా నేను వెళ్ళేసరికి ఇదిగోండి విగ్రహం. అందరూ నమస్కారం చేసుకోండి. బాబాజీ వస్తున్నారు. ఇవాళ ప్రారంభోత్సవం అంటే దీంతో పాటు 4 సాధువులు కూడా వస్తున్నారండి. సో మనం దర్శనం చేసుకుందాం. అందరూ కూడా పూలతో స్వాగతం పలికారండి. ఈరోజు ఈ కాలభైరవ స్వామికి ప్లాట్ఫారం కట్టారండి. ఆ ప్లాట్ఫారం ప్రారంభోత్సవం అంట. ఇప్పుడే ఆయన రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్తున్నారు. మనం కూడా స్వామిని దర్శించుకుందాం. భక్తాదులందరూ సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నారండి. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలతో నేను ఆవిషవాను.